వెల్కమ్ టు మ్యాప్ మీడియా. దేశ ప్రజలందరికీ మన 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. జనవరి 26, 1950 సంవత్సరంలో మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ రోజున ప్రతి సంవత్సరం మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయమే. కానీ అసలు మన రాజ్యాంగం యొక్క విశిష్టత, దాని యొక్క ప్రత్యేకత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం. మొత్తం 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూల్స్ తో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. అలాగే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మన భారతదేశం. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి హక్కులను ఇస్తూనే, ఇండివిజువల్ రైట్స్ ఇస్తూనే ఒక బలమైన జాతీయవాదాన్ని వినిపిస్తుంటుంది మన భారత రాజ్యాంగం. అలాగే మన రాజ్యాంగం అందరికీ సమానత్వం, వాక్ స్వాతంత్ర్యం లాంటి బలమైన ప్రాథమిక హక్కులను పౌరులందరికీ ఇవ్వడం జరిగింది. మరో ముఖ్యమైన విషయం, మన భారత రాజ్యాంగం లౌకికవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఎలాగంటే అన్ని మతాలకు సమాన గౌరవాన్ని ఇస్తుంది. భారత న్యాయ వ్యవస్థకు ఇండివిజువాలిటీ ఇచ్చి చట్టాలను సమీక్షించే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటి మరెన్నో విశిష్టతలను మన భారత రాజ్యాంగం కలిగి ఉన్నది. రానున్న వీడియోస్ లో వివరంగా తెలుసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మ్యాప్ మీడియా. మీ అలీ.